ఇవాళ 24వ శ్లోకం. తయా దుహిత్రా సుతరాం చకాసే స్ఫురత్ప్రభామండలయా సవిత్రీ విదూరభూమిర్నవమేఘశబ్దాత్ నయా రత్నశిలాకయేవ. తయా దుహిత్రా సుతరాం చకాసే స్ఫురత్ప్రభామండలయా సవిత్రీ విదూరభూమిర్నవమేఘశబ్దాదుద్భిన్నయా రత్నశిలాకయేవ. అజయ్ గారు చదువుతారా? చదువుతాను. పుట్టపర్తిలో ఉన్నారా, వచ్చారా హైదరాబాద్ కు? పుట్టపర్తిలో 25 వస్తాను. అక్కడే కలిసి వస్తున్నది కాబట్టి అటెండ్ అవుతాను. తయా దుహిత్రా సుతరాం చకాసే స్ఫురత్ప్రభామండలయా సవిత్రీ విదూరభూమిర్నవమేఘశబ్దాదుద్భిన్నయా రత్నశలాకయేవ. తయా దుహిత్రా సుతరాం చకాసే స్ఫురత్ప్రభామండలయా సవిత్రీ విదూరభూమిర్నవమేఘశబ్దాదుద్భిన్నయా రత్నశలాకయేవ. వాడిబడేవారు తయా దుహిత్రా సుతరాం చకాసే స్ఫురత్ప్రభామండలయా సవిత్రీ విదూరభూమిర్నవమేఘశబ్దాదుద్భిన్నయా రత్నశలాకయేవ. తయా దుహిత్రా సుతరాం చకాసే స్ఫురత్ప్రభామండలయా సవిత్రీ విదూరభూమిర్నవమేఘశబ్దాత్ ఉద్భిన్నయా రత్నశలాకయేవ. ఇక్కడ గురుగారు ఉద్భిన్నయా తయా ఉండాలి, కదా మీరు తయా అని చదివారు, అక్కడ తా ఉండాలి, అక్కడ కరెక్టే కదా. అంటే ఇక్కడ మళ్ళీ విభాగంలో పదార్థంలో ఉద్భిన్న తయా అని ఇచ్చాడు, అందుకు సందేహం వస్తుంది. అంటే ఎక్కడికి నేను శబ్దార్థ దగ్గర ఆగబోయే ముందు కంటు చేద్దాం కదా, నేను నాకు అర్థం అవ్వలేదు. అది మళ్ళీ అంటే తయా అంటేనే గణాలు సరిపోయేటట్టుందండి. ఉద్భిన్నయ రత్నశలాకయేవ ఎక్కడ జరుగుతుంది? ఉద్భిన్నయ రత్నశలాకయేవ కరెక్టే ఉంది. కరెక్టే ఉన్నాయి గణాలు సార్, కరెక్టే ఉన్నాయి. అంటే పద విభాగంలో, తర్వాత అన్వయ క్రమంలో, ప్రతిపదార్థంలో అన్ని చోట్ల కూడా ఉద్భిన్నతయా ఇవ్వడం జరిగింది. అందుకోసం ఉద్భిన్నతయా కాదు, ఉద్భిన్నతయా రత్నశలాకయేవ అంటే గణాలు పోతుంది. అక్షరాలు కూడా ఎక్కువైపోయాయి. భిన్నం అన్నప్పుడే ప్రత్యయం వచ్చింది. 13 అక్షరాలు అయిపోతాయి తయా పెడితే. భిన్నం అంటే తప్రత్యయం. 9 భిత్తి శబ్దానికి అంతే. భిన్న ఉద్భిన్న అన్నప్పుడు తగడం వచ్చినాయి కదండి, మళ్ళీ తగడం కరెక్ట్ వచ్చినాయి. మొదటి పాదానికి 4వ పాదం కరెక్ట్ ఉన్నది. 1 4 గాని తగడం గాని జగడం గాని ఉండాలి. మొదటి గణం అంతే, గణం మళ్ళా తగడమే ఉండాలి. జగనము తగనము జగనము జత జర లేదా తత జర, జత జర అక్కడనే తీసేసుకున్నాం. తా ఊరికి ఎందుకు? తయా ఉంది, అది వేరే. తయా పదం వేరే, ఉద్భిన్నత పదం వేరు. అందులోనే తొలగించేసేయాలండి, అయిపోయింది. కింద ఇచ్చారా? అర్థాలలో ఇచ్చినట్టున్నారు, నేను చూస్తున్నా. అయిపోయింది, ప్రతిపదార్థంలో ఇచ్చారండి అలా. అందుకే తొలగించేసానండి, అయిపోయింది కదా. మూలంలో కూడా కరెక్ట్ ఉద్భిన్నయానే ఉందండి, మూలంలో కూడా ఇందులో కూడా అన్నిట్లో విభక్తులలో కూడా ఉద్భిన్నయానే ఉంది.
ఉద్భిన్న ఈ ఉద్భిన్న దయ ఎట్లా వచ్చింది మరి? ఆకారాంత స్త్రీలింగ శబ్దం కాబట్టి దయా నీ పుస్తకంలో ఉందా? ఉద్భిన్నతయా పదం వచ్చిందా దాంట్లో? ప్రతిపదార్థంలో ఇచ్చారండి. ప్రతిపదార్థంలో నేను అట్లా వచ్చిందా? అందులో ఉద్భిన్నతయా ఇచ్చారు. మొలిచిన అవసరం ఏం లేదనుకుంటా. అవసరం కూడా తా ఉద్భిన్న ఆకారం అంటే ఉద్భిన్న ఆకారం అన్వయ క్రమంలో కూడా అదే ఇచ్చారండి, ఉద్భిన్నతయా అని. ఇందులో ఇది ప్రింటింగ్ మిస్టేక్ గురుగారు అది. ఎందుకంటే వీళ్ళది ఈ Printing మలినాథ వ్యాఖ్యలో అంటే ఆర్క్యూలో ఉన్న దాంట్లో మన ఉద్భిన్నయా అనే ఇచ్చారు గురుగారు. వేద వెంకటరామ శాస్త్రి గారిది ఇంటర్నెట్ ఆర్క్యూలో చూస్తే అందులో ఉద్భిన్నయా అనే ఉంది. ఉద్భిన్నతయా ఉందండి. ఉద్భిన్నయ సరి అయింది. ఎందుకంటే అక్కడ జత జ గ గ కణాలన్నమాట. ఆ తయా పెడితే 2 అక్షరాలు ఎక్కువ అవుతాయి. లఘు ఒక అక్షరం ఎక్కువ అయింది, గురువు ఎక్కువ అవుతుంది. ఇలా తయా లేదు, ఉద్భిన్నయ అంతే. ఉద్భిన్నయ రచలాకయేవా లయ పదవి కరెక్ట్. విభజన చేయండి అయ్యా. బయటపడేవారు అయ్యా మీకే చెప్పారు, పద విభాగం చేయండి. చేస్తాం. తయా దుహిత్రా సుతరాం చకాసే స్ఫురత్ప్రభామండలయా సవిత్రి విధూరభూమి నవమేఘ శబ్దాత్ ఉద్భిన్నయ రత్నశలాకయా ఇవ. భద్రే గారు సార్ చెప్పండి. సార్ చెప్పండి ముందు. నమస్కారం సార్. అందరికి నేను నమస్కారం పెట్టలేదు, నన్ను డిస్టర్బ్ వచ్చింది సార్. మీ అందరికి నమస్కారం. ఓకే. తయా దుహిత్రా సుతరాం చకాసి స్ఫురత్ ప్రభా మండలయా సవిత్రి విదూర భూమిర్నవమేఘ శబ్దాదుద్భిన్నయా రత్నశలాకయేవ. తయా దుహిత్రా సుతరాం చకాసే స్ఫురత్ ప్రభా మండలయా సవిత్రి విదూర భూమిర్నవమేఘ శబ్దాత్ ఉద్భిన్నయా రత్నశలాకయేవ. తయా తత్ దకారాంత స్త్రీలింగ శబ్దం. తయా తాభ్యాం తాభిః ప్రథమ స్త్రీలింగ తృతీయ విభక్తి ఏకవచనం. దుహితృ ఇది రుకారాంత శబ్దం, స్త్రీలింగం, తృతీయ విభక్తి ఏకవచనం. దుహితృభ్యాం దుహితృభిః. తర్వాత సుతరాం అవ్యయమేనా లేకపోతే విభక్త సార్? అవ్యయమేనా? చకాస్తే ఇది క్రియారూపం. స్ఫురత్ ప్రభామండలయ స్త్రీలింగ శబ్దం, ఆకారాంత స్త్రీలింగ శబ్దం. మండలయాభ్యాం మండలాభిః స్త్రీలింగ శబ్దం కదా సార్. ఆకారాంత స్త్రీలింగ మండలా శబ్దం. అనేది విభక్తి ప్రత్యయం. అదే తృతీయ ఏకవచనం. అవును. మండల యాభ్యాం అంటున్నావు అందుకొరకంటదా? యాభ్యాం కాదా? మండలాభ్యాం. రైట్ అబ్బా రైట్. మండలాభ్యాం మండలాభి. భిన్నతయాలా ఒక తకారం వచ్చేటట్టు దాంట్లో మండల కొంత కన్ఫ్యూజన్ ఉంటాయి ఇటువంటివి కొన్ని. బాగా పర్ఫెక్ట్ అయిన కొంత. సవిత్రు రుకారాంత శబ్దం, స్త్రీలింగ శబ్దం. రుకారాంతం కాదు, ఈకారాంత శబ్దం. ఏకవచనం ప్రథమ స్త్రీలింగ శబ్దం, ప్రథమ ఏకవచనం. సవిత్రియౌ సవిత్రియః. కాదా సార్? అంటే గౌరీ శబ్దం కాదు. గౌరీ శబ్దం కాదు. విదూర భూమిర్ నవమేఘ శబ్ద. ఇదంతా ఒకే శబ్దంగా ఉంది. విదూర
భూమి భూమి ఇకారాంత స్త్రీలింగ శబ్దం భూమి భూమి భూమయః ప్రథమ ఏకవచనం నవమేఘ శబ్దాః శబ్దాత్ శబ్దాత్ పంచమి ఏకవచనం శబ్దాత్ శబ్దాభ్యాం శబ్దం పుల్లింగ శబ్దం కదా సార్ ఇది పుల్లింగ శబ్దం శబ్దః శబ్దాత్ శబ్దాభ్యాం శబ్దేభ్యః ఇది పంచమి ఏకవచనం రామాత్ లాగానే రామాత్ శబ్దం అదే ట్రాన్స్పోర్ట్ చేసుకుంటారు ఉద్భిన్నయ ఆకారాంత స్త్రీలింగ శబ్దం ఇట్లా చెప్పుకోవడం ద్వారా ఏమవుతుందంటే మళ్ళీ మనం ఒక్కసారి వాటిని ఆవర్తన చేసేటప్పుడు శబ్దాలన్నింటినీ కూడా ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ప్రకారంగానైనా వాటిని చూసుకోవచ్చు. ఆ శబ్దాల మీద పట్టుతో వస్తుంది. ఉద్భిన్నయ ఉద్భిన్న ఇది ఆకారాంత స్త్రీలింగ శబ్దం తృతీయ విభక్తి ఏకవచనం ఉద్భిన్నయ ఉద్భిన్నాభ్యాం ఉద్భిన్నాభిః ఇక్కడ ఏలే తప్పు మొదటి తప్పు రత్న శలాక ఏవ రత్న శలాక చెప్పుకోవాలి కదా సార్ శలాకయా ఏవ ఇది కూడా స్త్రీలింగ శబ్దం రత్న శలాకయా ప్లస్ ఇవ ఇది కూడా స్త్రీలింగ శబ్దం శలాక ఆకారాంత స్త్రీలింగ శబ్దం విసర్గలనుకొని విసర్గలేదు శబ్దం ఆకారాంత శబ్దం కాదా ఆకారాంత స్త్రీలింగ శబ్దం శలాక శలాకయా ఇది తృతీయ ఏకవచన శబ్దం శలాకయా శలాకాభ్యాం శలాకాభిః ఇంత సార్ ఏవ ఇవ 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 సింపుల్ మిస్టేక్ కానీ బాగా శ్రద్ధ ఉండాలి. మొదటిసారి అడిగారు కదా తప్పు పోకుండా చెప్దాం అనుకున్నా ఇన్ని తప్పులు పోయినాయి. నేను ఇంకొకరితో చెప్పే కదా తప్పు కూడా మంచిది. అది మళ్ళీ దాన్ని తీసుకోవాలి. నువ్వు అంటే పొరపాటును మనం కరెక్ట్ అయిపోయావు అనుకో కరెక్ట్ విడిచిపెడతాం. దాని మీద మళ్ళీ మనకి అవగాహన ఉండదు. అప్పుడే దాని మీద దృష్టి వస్తుంది. ఏం తప్పు చెప్పావు ఏం కరెక్ట్ చేసావు అనేటువంటిది వస్తుంది. అది అందరికి కూడా దాని తప్పుల విషయాలు కూడా అందరికి తెలుస్తావు. ఇది కరెక్టే కదా అని చెప్పిన వాళ్ళందరికీ కూడా దాని మీద దృష్టి వస్తుంది. అలాగే తప్పు చెప్తున్నాం అనేటువంటి తప్ప టీకా చూస్తలేము. మొదలు మొత్తం ఫైండ్ అవుట్ చేసినాకనే అది రాకపోతేనే టీకా చూడడం. టీకా అవ్వ లేకపోతే వచ్చేటట్లేదు. అది సందులు చెప్పనా సార్? సందులు తర్వాత చెప్పుకుందాం. క్రియాపదం దీంట్లో క్రియాపదం ఏది? చకాసే 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 చకాసాతే చకాసిరే అని ప్రకాశించడం ప్రకాశించేటువంటి అర్థంలో ప్రకాశించింది. లిట్ ప్రకారంగా కకార్ చకాసేలో చా అయింది అనమాట. మహోదయ అక్కడ మెలికషా ఉన్నట్టుంది కదా, మామూలు సార్ రాశాడు మెలికషా ఉండాలేమని. మెలికషా ఉండాలి. చకాసరే సకారం అంతే. ఇదే ఉంది చకాసే. ప్రకాశంలో వచ్చింది, ఇక్కడ చకాసే అయింది. అది చకాసే కానీ నాకు గుర్తు చకాసే అదేదో కాశ్రు శబ్దం అంట. కాశ్రు శబ్దం అంట. ధాతు యొక్క రూపం పూర్ణ రూపం అయ్యేసరికి మనకు చకాసేనే అవుతున్నాను. దానికి మనం ధాతుల్లో కూడా శివుడు శకారమేనా? శకారమేనండి. శివుడు శకారం. అవునండి. చకాశే అన్నాం. అవును, కరెక్ట్. అదే కరెక్ట్ అండి. ధాతు కూడా అంతే, కాశు మీరు చెప్పారు కదా, ధాతు కాశు కరెక్ట్. ధాతు ప్రకాశం అనే చోటు చెప్పుకుంటున్నాం. అదే ప్రాదేశిస్తే ప్రకాశమే. ఇక్కడ కూడా అదే. అదే సరే. అయితే చకాశే చకాశేగా మర్చుకోండి.
మల్లినాథన్ దానిలో ఉందా సార్? అట్లా లేదు. వ్యాఖ్యానం నాగనే ఇవాళ అది ఎందుకో నాకు అంటే పుస్తకం ప్రస్తుతం లేదు. నువ్వు ఎప్పుడు అవసరం ఉంటే నేను నెట్లో ద్వారా చూసుకుంటా కానీ ఇవాళ నెట్లో ఎందుకో డౌన్ అవుతలేదు. ఎన్నిసార్లు డౌన్లోడ్ చూసుకున్నాను అంటే దాన్ని ఓపెన్ చేద్దామంటే ఓపెన్ అవుతలేదు. ఓకే అదే అదే కానీ ఇందులో అలా ఇచ్చారండి. వీళ్ళ మల్లినాథ్ దీంట్లో ఈ వేద వెంకటరామ శాస్త్రి అంటూ కుంటిసా రాశారు, ఈ సకారం రాశారు. మళ్ళీ అదేంటనా ఇది తెలుగు ప్రింట్ అండి. దేవనాగరి తెలుగు దాంట్లో వేద వెంకటరామ శాస్త్రి ఆయన వ్యాఖ్యానంతో పెట్టాడు. అంటే ఈ పుస్తకంలో ప్రయోగం కూడా ఎక్కడెక్కడ ఉంది కూడా ఒక్కొక్కసారి ఇస్తుంటాడు. అట్లా ఏమైనా ఇచ్చాడా మీకు? చూసారా? అవును, ప్రయోగాలు ఇస్తుంటారు కానీ ఇందులో ఇవ్వలేదు ప్రయోగాలు. దీంట్లో ప్రయోగాలు ఉంటాయి చూశాను. కుమార సంభవం ప్రయోగం ఇలాగే ఇచ్చాడు గురువు గారు. ఇది మన దీంట్లో మన అష్టాధ్యాయిలో. అయ్యా పాటిబళ్ళ వారు ఒక్క నిమిషం. ఇక్కడ క్రియాధర్మము అని చెప్పి ఇందులో వివరణలో చకాసే అనేది కాశ్రు అనేటటువంటి ధాతువు ద్వారా వచ్చింది. కాశ్రు అంటే దీప్తవు ప్రకాశించుట. దివాది ప్రకరణం పాది ప్రకరణంలో అకర్మకం సేట్ ఆత్మనేపది లిట్ ప్రథమ పురుషం కాబట్టి చకాసే అయింది. చకాసాతే అంటే నాకు కూడా బాగా దృష్టి చకాసేనే ఉంది. చకాసే చకాసాతే చకాసిరే. అవును, నాకు కూడా చకాసే అనేటువంటి సకారంతోనే బాగా గుర్తింపు. మరి పొరపాటు పడతానేమో ఎందుకంటే అనుకున్నాను. ఎందుకంటే మనకు మీరు చూసారా పడిబడ్డ వారు అది ఏమిటి ధాతువు సంబంధించినటువంటి అష్టాధ్యాయ.com చూసానండి. అష్టాధ్యాయ ప్రయోగం కూడా చకాసే ప్రయోగం కూడా అలాగే చెప్పాడు. ఇక్కడ ధాతువు సరిగానే ఇచ్చాడండి కాశ్రు అని. కాశ్రు ధాతువు ఇచ్చి ప్రయోగం దీంట్లోనే ఉందండి. దేవనాగరి లిపిలో ఉంది ప్రయోగం. చకాసే ఈ శివుడిలో ప్రకారమే ఇచ్చారండి. అంటే ధాతుమా ఇస్తే కరెక్ట్ ఉన్నట్టు. అది కరెక్ట్. ఇది నేను పొరపడవచ్చు నేను కూడా అదే అనుకుంటున్నాను. అది కాకపోతే అంటే నాకు కూడా చకాసే అనే సకారం ఈ దంత అదే ప్రాక్టీస్ ఉంది కానీ తప్పు కావచ్చు. నేను చదివే టైంలో క్రియారూపంలో కూడా ఇచ్చాడు కదండి. క్రియాదర్శనంలో కూడా ఇచ్చాడు. ఇచ్చినప్పుడే కూడా అట్లా కొన్ని వాడకాలు ఉన్నాయి. కానీ చకాశే అనేటువంటిది కాశ్రు ధాతు ఒకటి. మనకు ఇంకోటి ఏంటంటే దాని పేరు ఏంటి అది .com అష్టాధ్యాయ.com కరెక్ట్ అయినటువంటి విధానం ఉంటుంది. అలాగే ఉంది. అష్టాధ్యాయ అలాగే ఉందండి. సరే చకాశే అనుకుందాం. కానీ చకాసేనే నాకు బాగా ప్రాక్టీస్. అది అంటే ఏదైనా ఇక్కడ ఈ శ్లోకం కాదు, ఇక్కడ జగన్ చకాసే అనేటువంటి నాకు గుర్తుంది అట్లా. సరే ఏదో కూడా ఉండి ఉండవచ్చు, ఇలా కూడా ఉండి ఉండవచ్చు. అది పెట్టారు చూడండి, అది పోస్ట్ చేశారండి ఆ భాగం. సరే పర్వాలేదు. సరే చకాశే అనుకుంటారు, చకాసే అనుకుంటారు, ఎట్లా అని అనుకోండి మీ ఇష్టం. పుస్తకాధారం. కాశ్రు అనేటువంటి శకారం అనే ధాతు ప్రకాశం. మనకు ఉదాహరణ ప్రకాశం అనే పదం వాడుతున్నాం. ప్రకాశంలో శకారము ఏం శకారం? అది తాళవ్య శకారం, ఊర్ధన్య శకారం కాదు. శివుడు శంకరుడు యొక్క శకారం. తెలుగు వావిళ నిఘంటువులో చకాసత్ అని ఇచ్చాండి. దేంట్లో? తెలుగు వావిళ వారి నిఘంటువులో చకాసత్ ప్రకాశించున్నా అని మామూలు సకారం తాళవ్యం. శివుడు సా కాకుండా మామూలు సా. అదే అంటే నాకు అదే విధంగా గుర్తున్నది. మరి నేను ఇదే విధంగా చదువుకుందామండి. ఇందులో ఉన్నట్టు చదువుకుందాం. సరే. వెంకటరాయ శాస్త్రి గారి పుస్తకంలో వట్టి సానే ఉన్నది. అలాగే ఉంది చకాసత్. సరే అంటే నాకు అంటే ఈ శ్లోకం నాకు గుర్తులేదు కానీ జనరల్గా ప్రకాశ్ చకాసే అనేటువంటి పదంతో సరే ఏదైనా ప్రకాశించుట
ఒకటి దాని ముందుకెడదాం. ఆ 2 రకాల రూపాలతో వ్యవహారంలో ఉంది. అది వ్యాకరణం ఏదో కలిసి కదా, అది ఏదైనటువంటి కొంచెం గుంభనమైనటువంటి విషయం. అది పెద్దలు 2 రకాల అంటే తర్కో ప్రతిష్ట శృతయో విభిన్న నైకో రుచిది ఎస్య మతం ప్రమాణాన్ని ఒకటి ఉంది భారతం చెప్పేవాడు. చర్చలు ఏం చేస్తారంటే చర్చలు అనేక రకాలు, చెప్పేటువంటి పండితులు చాలా మంది రకాలు ఉన్నారట. కనుక ఏది కరెక్ట్ అనే మంది నిర్ణయించడం కష్టం అన్నారు. కనుక పెద్దవాళ్ళు ఏం చెబితే దాన్ని నమ్మాలి అని యక్షప్రశ్నలో చేస్తుంది. మహాజనో ఏన గతా సపంథ అని. మహాజనో ఈయన గత సపంథ. సరే అట్లా సరే, చకాసే అంటే ప్రకాశించెను అనేటువంటి క్రియాపదానికి కరెక్ట్గా ఈ ప్రకారం పూర్వకాలని ప్రకాశించెను అన్న నాటకాలం. ఎవరు ప్రకాశించెను? ఇది అకర్మక ధాతు. దేనిని ప్రకాశించెను ఉండదు కనుక ప్రకాశించెను. ప్రకాశించెను అన్నప్పుడు అది చకాసే అంటే ఇప్పుడు ఇక్కడ మన ప్రధాన వ్యక్తి పదాలు తీసుకోవాలి. ప్రధాన వ్యక్తి పదం ఏముంది? ప్రధాన వ్యక్తి దీంట్లో సవిత్రి ఉంది కదండి. సవిత్రి ఉంది. సవిత్రి అంటే ప్రసవిత్రి అనమాట, ప్రసవించినటువంటి ఆమె. ప్రసవించినటువంటి ఎవరికి అంటే తల్లి అని అర్థం. సవిత్రి అనే తల్లి. ఇట్లా అయినటువంటి మీనాదేవి ఆమె ప్రకాశించారు. దేని చేత ప్రకాశించారు? కరణం కావాలి కనుక దేని చేత అన్నప్పుడు ఇక్కడ తృతీయ విభక్తిలో ఉన్నాయని తీసుకోవాలి. స్ఫురత్ప్రభా మండలయ అదొకటండి. విశేష అంటే అన్ని ఆ విభక్తి పదాలను ఒకటికి చేర్చండి. స్ఫురత్ ప్రభా మండలయ దుహిత్ర ఒక పదం. దుహిత్ర అన్నదానికి ఇవన్నీ విశేషణాలు. తయా ఒకటి, 3 ఉన్నాయి. దుహిత్రాకి ఇవన్నీ విశేషణాలు కదా. తయా దుహిత్రాకి ఇవన్నీ విశేషణాలు. స్ఫురత్ మండలయ అవన్నీ. దుహిత్ర అనుకోవచ్చు, తయా అనుకోవచ్చు. దుహిత్ర కూతురైనటువంటి లేదా అటువంటి కూతురు చేత. దుహిత్ర కూతురైనటువంటి. ఇక్కడ దుహిత అనే రూపం ఉంటుందా, దుహిత్ర అనే రూపం ఉంటుందా? దుహితృ శబ్దం కదా. దుహితృ శబ్దము. దుహితృ శబ్దంలోంచి మాతృ శబ్దం లాగా దుహితృ శబ్దం. మరి అప్పుడు మాత అన్నట్టు దుహిత అని కదా. మాత ప్రధాన వ్యక్తి కదా. తృతీయ వ్యక్తి. మాత మాతరౌ మాతరః హే మాతః హే మాతరౌ మాతరం మాతరౌ మాత్రా మాతృభ్యాం మాతృభిః. మాత్రా మాదిరి తృతీయ విభక్తిలో దుహిత్రౌ తృతీయ. ఇప్పుడు మండలయ ప్రభా మండలేన దాని తయా తృతీయ వ్యక్తి. దుహిత్ర కూడా తృతీయనే. దుహిత్ర తృతీయ. ఈ 3 తృతీయ వ్యక్తి పదాలు కనుక దీంట్లో విశేషాలు ఒకటి విశేషం. తయా అంటే ఆమె చేత, ఆ పార్వతీదేవి చేత, ఆ పార్వతీదేవి కూతురైనటువంటి పార్వతీదేవి అని విశేషంగా తీసుకుంటే, లేదా తయా అటువంటి దుహిత్రాడు కూతురు చేత. దానివల్ల తయానే విశేషంగా తీసుకుందా, ఎందుకంటే వెనక ఆమె గురించి వచ్చింది కదా. అటువంటి కూతురు పార్వతీదేవి అయినటువంటి కూతురు చేత. అది ఎట్లా ఉంది? స్ఫురత్ ప్రభామండలయ. స్ఫురత్ ప్రకాశించేటువంటి కాంతుల యొక్క మండలంలో ఉన్నట్టు ఆవరించబడ్డటువంటి కార్తులు అటువంటి సమూహము. మహోదయ, మండలం అంటే సమూహమా? సమూహము. మండలం అంటే సమూహము అని అర్థంగా లేదు. మొత్తం పుంజము అని ఇక్కడ పుంజము. కాంతి పుంజం అన్నా కాంతి సమూహం అన్నా సమాన అర్థాలు. చిన్న తేడా ఉంటుంది కానీ ఇక్కడ పుంజం తీసుకోవాలి. పుంజం అంటేనేమో గోళాకారంగా అంతా వచ్చేసినట్టు లెక్క. కిరణ పుంజము. సంచయము సమూహం అంటే ఒక దిక్కు చేర్చబడ్డవుతాయి. అది పరిధి, ఒక పరిధి మండలం. ఒక దీపం చుట్టూ కాంతి ఎట్లానైతే రౌండ్ గా ఉంటుందో వలయాకారంలో ఏర్పడింది. వలయాకారంలో ఉన్నటువంటిది మండలం అంటే. మండలం అంటే వలయం అన్నట్టు.
ఆ, ఇప్పుడు వలయం వలయం మండలాకారం ఓకే విల్లుని చేపట్టినప్పుడు కాంతి వలయం. మండలాకారంలో తీర్చాడు, సంధించాడు విల్లుని చెప్తారు కదండి. ఉమ్, ఆ మండలాకారం చెప్తాడు, రౌండ్ షేప్ లో ఉంటుందని. ఆ షేప్ లో ధనువును విల్లు కలిపి ఉమ్. అలా కొలుస్తారు అక్కడ అంటే మండలాకారం. ఆ కాంతి చుట్టూ వలయాకారంలో ఉన్నటువంటి ప్రకాశించే కాంతుల యొక్క వలయంతో ఉన్నటువంటి ఆమె ఆ కూతురు చేత, అటువంటి కూతురు చేత ప్రసవిత్రి సుతరాం చకాసే. సుతరాం అంటే మిక్కిలి, సుష్టు తరం, తరం తరత్వ తలపరితం లేకుండా ప్రియతరం అని చెప్పుకుంటాం కదా మనం. ఆ తర సు అత్యధికంగా, తర అంటే అధికంలో అధికం అనమాట, అత్యధికంగా ఉన్నట్టు మిక్కిలి అర్థం. సుతరాం చకాసే మిక్కిలి ప్రకాశించి ఎట్లా తెలంగాణలో అని మన తెలంగాణలో బాగా వాడుకలో ఉంది వ్యవహారంలో సుతరాం. సుతరాం బొత్తిగా అని అర్థం. ఆ, అంటే ఇక మిక్కిలి అదే కొద్దిగా అర్థం చేయాలో కానీ అది సంస్కృతం వాడే. అంతే సుతరాం సంస్కృతం. రేపు కూడా వాడతారు సుతరాము అనే పదం అంటారు, రేపు కూడా వాడతారు, ఆంధ్రాలో కూడా వాడతారు. అట్లా. పల్లెటూళ్ళలో అచ్చ తెలుగు పదాలు, సంస్కృత పదాలు కూడా ఉంటాయి. సంస్కృత పదాలు తక్కువగానే తెలుగు అచ్చ తెలుగు పదాలు వాళ్ళ దగ్గరే ఉండిపోతుంది. పల్లెటూరు జనంలో ఉన్నటువంటి అంటే వ్యాకరణబద్ధమైనటువంటివి. ఏ విధంగా అంటే ఇవా అన్నాడు. ఇవా అంటే వలె. అంటే ఎవరి వలె, ఎట్లా అంటే విదూర భూమి ఇవ సవిత్రి ఆమె చకాశ ప్రకాశించెను. ఎవరి వలె? విదూర భూమి, విదూర భూమి వలె. విదూర భూమి అంటే ఏమిటి? విదూరం అనే పేరు కలిగినటువంటి భూమి, పర్వతం. పర్వతంలో విదూర భూమి. విదూరము చాలా ప్రసిద్ధమైనటువంటి పర్వతము. అక్కడ అనేకమైనటువంటి మణులు, మాణిక్య రత్నాలు అనేటువంటి రత్నాలకు నిలయమైనటువంటిది. కనుక ఆ విదూర భూమిలో పుట్టినటువంటి పదార్థే రత్నాలకు వైడూర్యములు, అదే వైడూర్యాలంట. వైడూర్యమణులు అని మనకు అంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక విశేషమైనటువంటి, ఎట్లా అయితే మలయ పర్వతాలు మలయానిలయం, మలయ మారుతంలో అంటాం. మలయ మారుతంలో అనేది మలయ పర్వతాలు దక్షిణ భాగంలో ఉన్నటువంటి పర్వతాల నుంచి వచ్చేవాడు. అవి చందన వృక్షాలతో కూడుకున్నటువంటివి అవి ఉంటాయి కనుక చల్లనిది సుగంధవంతమైన వాసనగా మలయ మారుతం అనేది ప్రసిద్ధి. అంటే మన దక్షిణంలో ఇప్పటికీ ఉన్నాయి కదా మొత్తం గంధం చెట్లు, గంధం వృద్ధాన్ని స్మగ్లింగ్ కథలు కరక నడుస్తూనే ఉన్నాయి. యుద్ధం ప్రభుత్వానికి స్మగ్లర్కు పెద్ద యుద్ధం జరుగుతూ ఉంది. అవి వాటి నుంచి వచ్చే వాసన సుగంధభరితమై మొత్తం ఆహ్లాదం కలిగి వేసాక మలయ మారుతం అనేది ప్రసిద్ధం. అట్లానే వైడూర్యమణులు ఇక్కడి. కనుక ఆ వైడూర్య మలయ నీలమైనటువంటి విదూర భూమి అది ఏమైతుంది? నవమేఘ శబ్దాత్, నూతనమైన మేఘ శబ్దం వలన ఉద్భిన్నయ రత్నశలాకయ ఇవ, రత్నాలు పుట్టాయి కదా అక్కడ. ఈ మేఘ గర్జన చేత అది పగిలి దాంట్లో రత్నాలు పట్టినట్టుగా రత్నశలాకం. ఇంకా అది శలాక అంటే చెప్పుకోదు, మొలక అంటే రత్నం యొక్క ముక్కలు అనమాట. మెరుపు అనుకోవచ్చు మహోదయ, మెరుపు మెరుపు కాదు, రత్నాలు. దాంట్లో భూమిలోంచి రత్నాలు వస్తాయి కదా, బయటకు వచ్చాయి కదా. శలాకం అంటే అది శలాక, సలాక చిన్న సలాక పదం దేని నుంచి వచ్చింది? శలాక అంటే సలాక వచ్చింది వంటింట్లో సలాక. సలాక, సలాక మేము బాగా వాడతాం ఇక్కడ. సలాక అంటే గునుపం, గునుపాన్ని కూడా సలాక అంటారు. అంటే పెద్ద అన్నటి ఇనుప ముక్కలు సలాక అంటారు. ఇప్పుడు అట్లా చిన్నదాన్ని గడ్డపార, చిన్న అంటే గడ్డపార పెద్దది గడ్డపార, చిన్నదాన్ని సలాక అంటారు. సన్న సన్న ఉంటే దాంట్లో గరుడ పురాణంలో వస్తుంది. 12వ రోజు నాడు దీనికి స్వర్గేటువంటి దాంట్లో స్వర్ణ శలాకతోని పిండాన్ని
3 భాగాలు చేయమంటారు. దాన్ని తీసి ఆ పిండాలలో కలపడం. అయితే దాన్ని ఎట్లా కలపాలి అంటే ఈ మృతుడి యొక్క పిండాన్ని వసురు రుద్రాదిత్యులైనటువంటి వాళ్ళ పిండాలలో, అంటే వాళ్ళ తండ్రి తాత ముత్తాత పిండాలలో వీళ్ళని కలిపేస్తారు ఈ మృతుడి పిండాన్ని. కలిపేటప్పుడు 3 భాగాలు చేయాలంటే స్వర్ణ శలాక నిష్కరమంటారు. స్వర్ణ శలాకం అంటే మంచి కడ్డీ అని అర్థం. బంగారు కడ్డీ. అది బంగారు కడ్డీ ఇప్పుడు తీసుకురావాలి. సన్నటి వెంట్రుకలాగా ఉన్నట్టు సన్ననటువంటిది ఉడకతారు. కనబడనటువంటి గరుపు తీగలాగా ఉండేటువంటి ఒక దానితోని 3 భాగాలు కట్ చేస్తారు. అంటే శలాక అంటే ఒక చిన్న కడ్డీ అని అర్థం. రత్నాల యొక్క ముక్కలు అని రత్న మొలకలు అన్నాడు. అంటే దాంట్లో మొలక అంటే ఇక్కడ తెలుగులో మొలక అనే ఉద్దేశం బహుశా దాంట్లో రత్నాలు బయటకు వచ్చినటువంటి కనుక శలాకం అనేటువంటి మొలక అనే విధంగా వాడవచ్చు. మొత్తానికి అది అంటే భూమిలో ఉన్నటువంటి బయటకు వచ్చాయి. బయటకు రత్నాలు, ఎందుకు రత్నాలు నిలయం కదా, వెదూరు రత్నాలు అంటే కదా. దాంట్లో ఒక రత్నం వచ్చినట్టుగా కన్యారత్నం వచ్చింది. ఈ కన్యారత్నము మిక్కిలి అట్లా ప్రకాశించింది, రత్నంలాగా ప్రకాశించింది. ఇక్కడ కూతురు దుహిత్రాకు శలాకయాకు ఉపమానోపమేయ ధర్మాలు, అట్లా సవిత్రికి విదూర భూమికి ఉపమానోపమేయాలు. అంటే భూమి ఏమో భూమి ప్రసవించింది, దాని నుంచి వచ్చింది. రత్నంతోనే పోల్చవచ్చు కదా అంటే రత్న శబ్దము నపుంసకలింగం అవుతుంది. సవిత్రి మరి ఆమె దుహిత్రు స్త్రీలింగం. అదొక శలాక పదం. దానికి అంతవరకే ఎక్కడైనా మనకు ఇది పోలికలు చేయాల్సి వస్తే ఆ లింగానికి మార్చడం కొరకు ఏం చేస్తారు, దానికి సంబంధించినటువంటి ఇంకేదైనా కలిపేటువంటి చేస్తారు. కాంతులు కానీ అవి కానీ, ప్రభా కీర్తిను అంటే ప్రభా అనే దాంతో కలుపుతారు. స్త్రీలింగం ఒకవేళ చేయాల్సి వస్తుంది. మనకు ఈ శ్లోకం ఉంది, దాని మీద చర్చ బాగా ఉంటుంది. ఇది మనకు అన్నపూర్ణాలుగా రత్నాకరీ ధౌతప అనే రత్నాకరి అని వాడబడ్డది. సౌందర్య రత్నాకరి. నిజానికి దాని మీద మా నాన్నగారు నాకు 2 సార్లు చెప్తాను, గుర్తుంది. అది తర్వాత కూడా నేను కొంచెం చోట చూశాను చర్చ జరిగింది. ఆ నిజానికి దాంట్లో చాలా వ్యాకరణ విరుద్ధాలైనటువంటి కొన్ని ఉన్నాయి. చాలా అద్భుతమైన శతకం ప్రసిద్ధమైపోయింది. మాతా అన్నపూర్ణేశ్వరి అని ఉంది. ఇక్కడ మాతా పదం ఏమిటి అని చర్చకు వచ్చింది. మాతా అన్నపూర్ణి, మాతా పదం ప్రథమావిభక్తిగా సంబోధన ప్రథమాన, మరి అక్కడ ఏం కావాలి అనేటువంటిది అది. అట్లా దాంట్లో రత్నాకరీ పదం రత్నాకరుడు పుంలింగం, అది సముద్రుడు పుంలింగ శబ్దం స్త్రీలింగంగా మార్చబడ్డది. రత్నాకరీ అని అండి ఆడ సముద్రం అని అర్థం. రత్నాలకు నిలయమైనటువంటిది అనే అర్థంలో మనం విషయాలు తీసుకొచ్చట్లేదు. సరే, మొత్తానికి రత్నాలకు నిలయం అనుకోని చెప్పుకోవచ్చు. అట్లా కనుక ఇక్కడ కూడా కనుక అందుకొరకు రత్న శబ్దాన్ని ఉపమానంగా కుదిరేది కనుక కాళిదాసు అది శలాక పదం వాడాడు కలిపి, రత్నాక్షలాకం అని. రత్నం యొక్క ముక్క అని అర్థం. అంటే అది కూడా రత్నమే కదా, దానికి కూడా రత్నత్వం ఉన్నట్టే లెక్క. రత్నంలో భాగమైనా రత్నత్వం అన్నట్టు. చెరువునకు వంకపోతేమి చెడునే తీపి అన్నట్టుగా అలాగే రత్నంలోని ముక్కలైనప్పుడు మన రత్నాన్ని కాదు అది వచ్చేస్తుంది. శలాకయ పడం ఆ విధంగా వాడవలసి వచ్చింది. ఆ విధంగా ఉద్భిన్నమైనటువంటి విదూర భూములు ఉద్భిన్నమైనటువంటిది, దానికి కూడా మళ్ళీ స్ఫురత్ ప్రభామడతత్వం ఉన్నది. దీనికి రత్నశలాక కూడా అంటే ఉపమానోపమేయాల్లో ముఖము చంద్రుడు వల్లే అందంగా ఉందంటే ముఖం అందంగా ఉండాలి, చంద్రుడు అందంగా ఉండాలి. అది అట్లా. కానీ బహు చక్కని ఉపమానం ఎన్నుకున్నారండి కాళిదాసు. జన్మ సందర్భంలో పార్వతీదేవి జన్మించినప్పుడు రత్నం పుట్టినట్టుగా ఉద్భవించాలి అని చెప్పడానికి ప్రత్యేకించి వైడూర్యాన్ని ఎన్నుకుని, వర్షం కురిసినప్పుడు వైడూర్యం ఎలా పైకి వస్తుందో, రత్నం మరొక పైకి వస్తుందో, అలాగే ఆ అమ్మవారు పుట్టినప్పుడు కూడా, పార్వతీదేవి పుట్టినప్పుడు కూడా రెండిటికి జన్మ సందర్భంలోనే ఆ కాంతులు బయటకు వస్తాయి. రెండిటికి కూడా, అమ్మవారికి ఇక్కడ ఈ రత్నానికి కూడా చక్కటి ఉపమానం. ఇక్కడ చెప్పినట్టుగా ఉన్నటువంటి ఉపమేయం ఏమిటి అంటే ఆయన పర్వత హిమవంతుడు
ఇది హిమవంతుడి వలన అని అర్థం చేసుకోవాలి. దేని వల్ల ఇక్కడ నవమేఘ శబ్దాత్, నవమేఘ శబ్దం వలన అని అన్నప్పుడు నవమేఘ శబ్దం అనేటువంటి ఉపమానానికి ఉపమేయ పదం ఏది అంటే అవ్యక్తమైనటువంటి హిమవంతుడి వల్ల అని అర్థం. హిమవంతుడి వల్ల ఆమె ప్రసవించినటువంటిది, ఆ విధంగా ఉద్భవించింది అనేటువంటిది కదండి. దీంట్లో శబ్దాలు ఏమైనా మన సందులు ఏమనుకున్నాక సందులు చూడండి ఒక్కసారి. మరి సందులు శబ్దాత్ విదూర భూమి నవమేఘ శబ్దాత్, అది విసర్గ సంధి ఉంది అక్కడ. శబ్దాత్ ఉద్భిన్నయ జస్వ సంధి. రత్నశలాక ఇవ రత్నశలాక ఏవ అదే గుణసంధి. శరాకయ ఇవ శరాక ఏవ గుణసంధి. అది గుణసంధి ఉంది అక్కడ. దీంట్లో ఏమైనా బాగుందా? మీరేమైనా చెప్పదలుచుకున్నారా? అయ్యా నమస్కారాలయ్యా. ఇందులో కాళిదాస్ గారి యొక్క భావాలను ఇవాళ గురువు గారు చాలా స్పష్టంగా చెప్పినారు. ఎందుకంటే నేను ఏ ప్రశ్నలు అయితే పెట్టుకొని కూర్చున్నానో వాటికి సమాధానాలు మీరు చెప్పేసినారు. ఇందులో మొదటిది ఏమిటి అంటే విదూర భూమి అని ఎందుకు వాడుకున్నాడు. ఇది నేను విదూర భూమి అంటే మామూలుగా అర్థం ఏమొస్తుంది, దూరంగా ఉన్న భూమి, ఈ పర్వతానికి దగ్గరలో లేదు, దూరంగా ఉంది అని అర్థం వస్తుంది. మీ ఒక విషయం గుర్తుంచుకోండి, వి అనే ఉపసర్గ చాలా డేంజర్ అయింది. అది రెండు రకాలు అర్థం ఇస్తుంది. అది రెండు వైపులే కత్తి, ఉన్నది కూడా లేదు అర్థం ఇస్తుంది. వి అంటే విఘటం లేని అర్థం కూడా అవుతుంది, దూరం లేదు సమీపంలో ఉన్నది. ఎట్లా విస్పష్టం, విస్పష్టం అంటే విశేష విస్పష్టం. వాడు అక్కడ విస్పష్టం విశేష వస్తువు. విమలం అంటే నిర్మలం, విగతం నిర్మలం మలం. ఇట్లా వి అంటే ఒక చోట్ల వ్యతిరేకార్థం, ఒకటేమో పూర్తిగా స్పష్టంగా సపోర్ట్గా ఉండే పదం. ఎందుకంటే విదూర భూమి అన్నప్పుడు దూరం లేనిది అని కూడా అర్థం చేసుకోదు, అత్యంత దగ్గరమైనటువంటి భూమి కూడా అర్థం, అత్యంత సమీపమైందని కూడా చెప్పదు. అది అందుకే ఈ విదూర భూమి అనేటటువంటిది వాడుకోవడంలో ఆయన మీరన్నట్లుగా ఎక్కడైతే వైడూర్యములు ఉన్నాయో ఆ భూమి అనే అర్థంతో ఇది. ఎందుకంటే మేము ఇప్పుడు చాలా చోట్ల, ఇప్పుడు రాయలసీమలో కూడా ఇప్పుడు పెద్ద గొడవ అవుతున్నది. ఊళ్ళల్లో కూళ్ళు మానుకొని ఒక వాగొడ్డెంబడి తిరుగుతున్నారు జనాలు, తిండి తిప్పలు అక్కడనే 15-20 రోజుల నుంచి వాగొడ్డెంబడి మొత్తం వెతుకుతున్నారు, ఏమైనా అతను వజ్రాలు రాళ్ళు దొరుకుతాయేమోనండి. నేను స్వయంగా అనుభవించినటువంటి ప్లేస్ ఏంటంటే దేవరకొండలో మొదటి ఉద్యోగం చేశాను. వర్షం పడ్డ మొదటి రోజు అంటే ఆషాఢ మాసంలో మొట్టమొదటి తొలకరి వాన పడగానే ఒక్కడు ఉండడండి ఊళ్ళో, అందరు గుట్టెక్కుతారు. గుట్టెక్కి పడ్డ వర్షం పడగానే ఆ వర్షానికి నీళ్లు కొంత మట్టిని కొట్టుకొని పోగానే బంగారు నాణాలు దొరుకుతాయి వాళ్ళకు, రకరకాలైనటువంటి బంగారు ముక్కలు దొరుకుతాయి. ఒక్కడి దొరికినా చాలు వాళ్ళ జీవితం వెళ్ళిపోద్ది అన్నట్టుగా ఆ మొత్తం గుట్ట మొత్తం వెతుకుతారు. అంటే ఆ గుట్ట నిండా వాళ్ళ రాజులు పరిపాలించిన రోజులలో ఎట్లా చేశారో, ఎట్లా కొల్లగొట్టారో, ఎట్లా పడేశారో ఏంటో అది, అవి దొరుకుతూ ఉంటాయి. అలాగా ఇక్కడ ఈ నవమేఘ వర్ష అని మొట్టమొదటి మేఘం యొక్క వర్షం వల్ల నవమేఘ శబ్ద అన్నాడు. ఇక్కడ వర్షం కూడా అల్లే, మేఘం యొక్క శబ్దానికి ఇంకొక విశేషమైనటువంటి పదం నాకు మరొకటి ఏం కనబడింది అంటే గురువుగారు చెప్పిన దాంట్లో ఉద్భిన్నయ అని ఎందుకు వాడుకోవాలి, ఉత్పన్నయ అని ఎందుకు వాడుకోలేదు? ఉత్పన్నయ అనొచ్చు కదా, నిజంగా ఉత్పన్నం కదా అక్కడ అయింది. కానీ ఉద్భిన్నయ అనడం వల్ల ఆ భిన్నత్వం కలిగినప్పుడే అందులో నుంచి బయటకు వస్తుంది. అది ఆ కొండ పగిలినప్పుడు ఆ మేఘ శబ్దానికి కొండ వయ్యలై అందులో నుంచి రత్నాలు పైకి ఉబ్బుకుతాయి, ఆ శలాకలు, రత్నశలాక అనేటటువంటి. తర్వాత ఇందులో ముఖ్యంగా గురువు గారు చెప్పినటువంటి దాంతో నేను ఏకీభవించేది ఏంటంటే
ఆ నవమేఘ శబ్దం అనే ఉపమేయానికి ఉపమానం ఏది? ఈ ఉపమానానికి ఉపమేయం ఏది? అంటే ఈ ఉపమేయమే ఖచ్చితంగా అక్కడ హిమవంతుడిని స్పష్టంగా హిమవంతుడి వలన కలిగింది అని చెప్పడానికి అది ఉపయోగించుకున్నాడు అనేటటువంటిది చాలా గొప్పగా ఉంది. అయితే నాకు ఈ దుహిత్ర అనేటటువంటి దానికి దుహితృ కదా, దుహితృ అన్నప్పుడు దుహిత రావాలి కదా, అంటే మీరు తృతీయ విభక్తి వల్ల అని చెప్పడం వల్ల అది నాకు చాలా స్పష్టంగా అర్థమైంది. తర్వాత సుతరామని వాడుకుంటాం కానీ అందులో సుష్టు తరం అనేటటువంటి విడి విభజన మాకు తెలవాలి ఎంతవరకు. సుతరాం అన్ని చోట్ల వాడుతూనే ఉంటాం. ఇది ఒకటి ఇందులో గొప్పగా తెలిసింది. తర్వాత మరొక విశేషం మీరు చెప్పిన దాంట్లో ఏంటంటే ఇక్కడ కర్త తృతీయ విభక్తిలో ఇవ్వబడింది కాబట్టి తయా దుహిత్ర అనేది ఇవ్వబడింది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ చెప్పబడేటువంటి ఉపమానం కూడా తృతీయలో ఉండాలి, స్త్రీలింగంగా ఉండాలి. అందుకోసం ఇక్కడ రత్నశలాకయ అని తీసుకోవడం జరిగింది అనేది ఇది చాలా చక్కగా అర్థమైంది, నాకు చాలా బాగా అర్థమైంది ఇది. ఎందుకంటే రత్నం అని తీసుకోకుండా రత్నశలాకయ అని తీసుకోవడం వల్ల స్త్రీలింగ పదాన్ని చేసుకొని దానికి విభక్తి చేర్చి ఇవ పదాన్ని చేర్చడం ద్వారా ఈ ఉపమాన అలంకారం ఇందులో ఉందనేది చాలా స్పష్టంగా అయింది. చివరి రెండు పదాలు ఉపమేయంగా ఇవ్వబడ్డాయి, ఉపమానంగా ఇవ్వబడ్డాయి. పైన దుహిత్ర అనేటటువంటిది తయా అనేటటువంటిది ఉపమేయంగా ఉంది. ఈ ఉపమానం సరిగ్గా దానికి సరిపోయింది. తర్వాత ఇంకొకటి ఇంకా అద్భుతంగా ఇందులో కనబడింది ఏంటంటే సవిత్రి అనేటటువంటి దానికి, సవిత్రి అంటే మామూలుగా స్త్రీ అనే అర్థంతో కాకుండా ప్రసవించినటువంటి స్త్రీ, చూలాలు అనే అర్థం సరిగ్గా ఇక్కడ ఆమెకు వాడుకోవడం అనేటటువంటిది ఆ గొప్ప కవి గారి యొక్క గొప్పతనం అనిపించింది నాకు. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం అండి. ధన్యవాదాలు. ప్రసవిత్రి అంటే తల్లి జనయిత్రి, జనించినటువంటి. మామూలుగా మేధా అనే వాడకుండా అన్నటువంటి తల్లి అనే అర్థం కొరకు వాడబడ్డది ఒకటి. అంటే ఇక్కడ కర్త ప్రసవిత్రి, ప్రకాశించింది ఎవరు? ఆమె కాదు, పార్వతీదేవి కాదు. బిడ్డను చూసుకొని తల్లి ప్రకాశించి బిడ్డ చేత ప్రకాశించి, బిడ్డ చేత ఆమె ప్రకాశించి అట్లా. ఇక్కడ ఉద్భిన్నం అంటే మొలచిన అనేటువంటి అర్థం ఇచ్చారు కదా. అయితే మనకు ఉద్భిన్న అంటే మొలచిన అనేటువంటి అర్థం ఇచ్చారు కదా. ఈ సంస్కృతంలో ఉద్భిజం అని కూడా ఉన్నది. ఉద్భిజ అది భాగాలు, ఉద్భుజము అదే చెట్లకు బాది, అది భూమిని తీసుకొని వచ్చింది అనేటువంటి అర్థంలో ఉద్భిజం ఉన్నది. లేదయ్యా, ఉద్భుజము అదే అంటే దాంట్లోంచి బయటకు వెళ్ళింది అనే అర్థంలో వాడబడ్డది. ఒకవేళ మనం మొలక అనే పదానికి నవదేహం అని అనుకోకుండా మొలక అంటే ఏదో చెట్లకు సంబంధించిన మొలక అని మీరు అనుకుంటారో అని అర్థం వస్తుందేమో, అట్లా కాదు అని ఉద్దేశం కొరకు నేను అట్లా దాంట్లో బయటపడ్డది. అదొక సారూప్యంగా చెప్పాడు. అంటే మొలక అనే పదము మనకు అర్థం వస్తుంది అంటే ఈ గడ్డి గౌరవమైనటువంటి వాటి ద్వారా మొలకలాగా అని అర్థం. రత్నం మొలక కాదు కదా అని అట్లా తీసుకున్నారు. అంటే దాంట్లో ఉద్భిన్నమైన బయటకు వచ్చినటువంటి అంతే. అంటే మొలక అనే అర్థం అది ఇస్తే ఆ విధంగా అర్థం ఇస్తే మొలక అనే పదానికి ఆ విధంగా అర్థం వస్తే కావచ్చు. అంటే నేను కాదు వ్యతిరేకించలేదు, కాకపోతే కరెక్ట్ అర్థం వస్తుందా అని నాకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఈ మేఘ సందేశంలో ఒకటి రత్నఛాయ వ్యతికరైవ ప్రేక్షయేత త్వరత్వ కల్మీకాగ్రాత్ ప్రహోది ఖండమాఖండలస్య అని 15 శ్లోకాల్లో చెప్పాడు. దీనికి దానికి సంబంధం కొంచెం ఉన్నది. ఇప్పుడు ఇక్కడ నవమేఘ శబ్దాతో అనేప్పుడు నవమేఘ శబ్దం అక్కడ మనకు మళ్ళీ ఆషాఢస్య ప్రథమదేశ వీరందరూ చెప్పిన దానికి వచ్చేస్తుంది. అక్కడికి వస్తూ ఉంటాయి మనకు. అంటే కాళిదాసు దీని తర్వాత ఏది రాసేవారు అనేటువంటి విమర్శనకారులలో కూడా ఈ పదాలు దాంట్లో వాడడం చేత అది, దీని తర్వాత అది అని, దాని తర్వాత ఇది అని. రఘువంశం ముందు ఏందో కూడా రఘువంశంలో ఇంత అది దీంట్లో ఇంకొంచెం ఎక్కువ వచ్చింది విషయం.
కవి రాసేటటువంటి పదాలు 4-5 చోట్ల ఒకే రకంగా పడతాయి. మరి మనం పద్యం రాసిన ఎక్కువ భావం వాడుకునే భావాలు పదాలు కూడా అటువంటి భావం తక్కువ వస్తూ ఉంటాయి కూడా, భావం కూడా వస్తూ ఉంటుంది. అవును. ఏదండి మరి ఇది కూడా మనకి ఇది కాదు. ఇది చెప్పకపోతే మాత్రం అర్థమయ్యేటటువంటిది. ఈ విదూర భూమి అర్థం కాదు, ఉద్భిన్న అర్థం కాదు, చలాక అర్థం కాదు. అది కుండారి మనం గెస్ట్ చేయలేము విదూరభూమి అన్నప్పుడు. దగ్గరగా ఉన్నటువంటి లేకుంటే దూరంగా ఉన్నట్టు విశేషమైన దూరంతో ఉన్నది అంటుంటే ఏదో అనుకుంటాం అంతే తప్ప కొండ వహించాం. విదూర భూమి అనేటువంటి ఒక పేరు అనేటువంటి మనకు వ్యాఖ్యానాలలో దొరుకుతుంటుంది. అది వైడూరి నవ్వడం అనేటువంటి. మహోదయ, అదే సవితృ శబ్దంలోకి వెళితే అర్థం మారిపోతుంది. సవితృ శబ్దంలోకి వెళితే సవిత్రి అనడం ద్వారా అక్కడ ప్రసవించినటువంటి స్త్రీ అనే అర్థం వచ్చింది. అదే సవిత్రుడు అంటే సూర్యుడు అనే అర్థంతో వస్తుంది. అది తలబగల పట్టుకున్న అర్థం కాదు అక్కడ ఎందుకు వచ్చిందో ఆ పదం. ప్రసవిత్రి ప్రసవిత్రి అవుతుంది. ప్రసవించింది మన తెలుగులో అంటాం కదా. ప్రసవం. చెప్పండి రెడ్డి గారు ఏదంటున్నారు. చెప్పండి. ఈ నవమేక శబ్దార్థాన్ని సమాసం చెప్పేటప్పుడు ఇక్కడ మేఘస్య శబ్ద అంటే షష్ఠి తత్పురుష చెప్పినాడు. అది మేఘ శబ్ద. మళ్ళీ ఏమన్నాడంటే నవశ్చ అసౌ మేఘ శబ్ద. అప్పుడు కర్మధారయం. నేను చెప్పేది ఏంటంటే నవత్వం ఉండేది మేఘానికి, శబ్దానికి కాదు. కాబట్టి నవస్య నవః అసౌ మేఘ అట్లా చెప్పి అది కర్మధారయంగా చెప్పి మళ్ళీ తర్వాత షష్ఠి చెప్తే బాగుంటుందని నా ఉద్దేశం. దాన్ని ఎటుగా వస్తాడు వాడుకోదు. నవాని పదానికి దానికి వాడు శబ్దం కూడా నూతనమైనటువంటిది. అంతవరకు అంత శబ్దాన్ని రాలేదు ఒకటి. లేదా మేఘ నూతన మేఘం అనేది కూడా ఇప్పుడు అందుకని ఇప్పుడు ఆషాఢ ప్రతివేశం అని అన్నాయి కదా, నూతన మేఘం అనేటువంటిది. అంటే దాన్ని వాడేటువంటి సమాసాన్ని బట్టి అర్థాలు మనం ఎటైనా సమాసం చేసుకోవచ్చు. కాకపోతే మనకి కుదిరింది ఒక్కొక్క చోట అర్థాలు భిన్నార్థాలు కూడా వాడడానికి కూడా సమాసాలు మనం ఉపయోగించుకుంటారు. సమాసాన్ని బట్టి అర్థాలు కూడా మారిపోతుంటాయి. పదం అట్లానే ఉంటుంది, పదం అట్లానే ఉంటుంది, వాడుకోవచ్చు. మీరు అన్నట్టుగా కూడా ఎక్కడన్నా ఒక ఆధారం ఉందండి శ్రావణ మాసంలో పుట్టిందని, కానీ ఎక్కడన్నా ఒక ఆధారం ఉందా ఇక్కడ పార్వతీదేవి జననం ఏ సమయంలో జరిగింది అనేది? అంటే ఉంటే ఇంకా అది కూడా పోలిక సరిపోతుందని. శ్రావణ మాసం లేదు కదా ఇంట్లో. ఆషాఢంలో మేఘం కురవదండి. కురవడం చెప్పలేదు. కురవదు శబ్దం చేస్తుంది తప్ప శ్రావణంలో కురుస్తుంది. ఇది మనకు ఉండేటటువంటి సైకిల్. ఆషాఢము మేఘాడంబరం వరకే. అందుకే హిమాలయం దాకా పోయిరా అన్నాడు. కురిసే మేఘం అయితే ఎందుకు పొమ్మంటాడు? కురిసే మేఘం అయితే ఇక్కడే పడిపోద్ది కదా. కాబట్టి తిరిగే మేఘం కాబట్టి అమ్మా నువ్వు అలా వెళ్ళిరా, హిమాలయం లాగా వెళ్ళి నా ప్రియురాలికి చెప్పు, నా కాంతకు చెప్పు అని చెప్పన్నాడు. ప్రియురాలు కూడా అనలే పాపం, కాంత అన్నాడు. అక్కడ భార్య కావచ్చు, ప్రియురాలు కావచ్చు, అంతా విరహ గురుణ అన్నాడు కదా. అంతే. అంతా విరహ గురుణ. అది ఇప్పుడు కాంత అంటే ప్రియురాలు అనొచ్చు, భార్య అనొచ్చు. కాకపోతే మనకు కింద వ్యాఖ్యానంలో ఏం చెప్పారంటే కుబేరుడి చేత శక్తుడైనటువంటి యక్షుడు భార్యా విరహాన్ని సంవత్సరం పాటు అనుభవించాలి అన్నాడు. అది అనడం వల్ల భార్య అని అనుకుంటున్నాం. అంతే. అది ఆ కథ మనకు పూరాపురాలు ఏం తెలియదు. అక్కడ భార్య కూడా ఎందుకు గురువు మరి అసలు ఎందుకు శాపం వచ్చింది ఏమిటి అనేది కూడా తెలియదు. ఎక్కడో కథను తీసుకున్నాడు. ఆ చిన్న కథను మాత్రం తను ఆ విషయాన్ని విడిచిపెట్టి మిగతా కథను తీసుకువచ్చాడు. అంతే. కాబట్టి అక్కడ అంటే మేఘాడంబరం ఉంటుంది, శబ్దాలు ఉంటాయి, ఉరుములు ఉంటాయి. ఎప్పుడైతే శ్రావణంలో వర్షం పడుతుంది,
ఉత్తర మేఘం చదివారా? ఉత్తర మేఘాలు చాలా అద్భుతంగా ఇంకా వర్ణనలు కూడా ఉంటాయి. ఉత్తర మేఘ దూతంలో ఉత్తర మేఘం ఉంటుంది. మీరు చెప్తుంటే లేకపోతే ఇది మాత్రం మేము పట్టుకుందామా మా జన్మకు? మీరు చెప్తున్నారు కాబట్టి కష్టం. నిజానికి మేఘదూతం చెప్పాల్సి నేను అనుకున్నాను, మేఘదూతం బ్రాహ్మణ చెప్తాను. శ్లోకం చాలా పెద్దది. నేను బాగా తీసుకున్నాను. ఒక గంట మొత్తం పీరియడ్ అంటే కదా ఇప్పుడు సిద్ధాంతం పెట్టుకోలేము. నేను పక్క పడేయాల్సి వస్తుంది. అంటే ఇప్పటికే కూడా సరిపోతుంది నిజానికి టైం వరకు. ఇంకా అది ఇంకా పెద్దగా ఉంటుంది కనుక అది మందాక్రాంత వరకు అద్భుతమైనటువంటి వర్ణన. మీరు 2 గంటలైనా టైం సరిపోదు, అట్లా ఉంటుంది. పూర్వమేఘం అంతా వరుసగా వర్ణలు, పురాణ వర్ణలు, హిమాలయం అక్కడ. ఉత్తర మేఘంలో మొత్తం నగర వర్ణన, భవనాలు, చివరికి ఏ భవనాలు ఎక్కడ ఏ గదిలో తన భార్య ఉన్నది, ఎట్లా ఉంటుంది, ఆ గదిలో ఎట్లా కూర్చొని ఆమె విరహంతో ఎట్లా బాధపడుతుంది, ఆ విరహంతో ఆమెకు వెళ్ళి నువ్వు కిటికీ ద్వారా గవాక్ష ద్వారా వెళ్ళి చెప్పు అంటాడు. ఆ చెప్పు కథ ఉంటుంది. మీరు ఉత్తర భాగం చెప్పండి అయ్యా. ఉత్తర మేఘం చెప్పండి. ఉత్తర మేఘం చెప్పండి. చూద్దాం. కొంచెం చదివాను కానీ ఇంకొకరు చెప్తే వింటే బాగుంటుంది. నేను కూడా ఎప్పుడో 40-50 క్రితం చదివాను, అది నాకు జ్ఞాపకం. నేను చదువుకున్న సమయంలో చదివితే మంచిది, బాగుంటుంది, మంచి వ్యాఖ్యానం అదే ఉంటుంది. కోసూరి వెంకటరమణరాజు రాశాడు, దానికి మీ నాన్నగారు ఆ తొడి పలుకు రాశారు. కోసూరి వెంకటరమణరాజు వ్యాఖ్యానం ఉన్నది, మీ నాన్నగారు దాన్ని తొడి పలుకు రాశారు. తర్వాత ఈయన కూడా మోహన్ రావు గారు కూడా పెద్ద ఇంత పుస్తకం అన్నమాట, చాలా వ్యాఖ్యానం బాగా రాశాడు. అది మేఘదూతం 2 పూర్వమేఘ ఉత్తరం నేను తెప్పించాను. సరే అండి, మరి వాడికి కాబట్టి ధన్యవాదాలు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. ఓం శాంతి శాంతి. కాకుండా గారు ధన్యవాదాలు. సర్వేభ్యో శుభరాత్రి. ఏం చేస్తున్నాను?